అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూపర్ జై ఎన్టీఆర్ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం సూపర్. యాక్టింగ్ అయినా డాన్స్ అయినా ఎంటర్టైన్ తర్వాత సూపర్ జై ఎన్టీఆర్ సినిమాలో ఇంత మాట్లాడాలా ఆరేళ్లుగా ఉన్న కసి తీర్చిన కొరటాల శివ గారికి నందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. వెరీ థ్యాంక్ యూ కొరటాల శివ గారు. ఇంత బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చినందుకు ఎన్టీఆర్ని అరాచకంగా చూపించినాడు. మా కసి అంతా తీర్చేసినాడు ఎన్టీఆర్. ఇలా నెక్స్ట్ డైరెక్టర్ తీయాలంటే ఆలోచించాలి ఎన్టీఆర్ ఎట్లా చూపించాలి. అంత బాగా తీసింది సినిమా. సూపర్ జై ఎన్టీఆర్. ముఖ్యంగా ఈ సినిమా తీసింది ఈ డైరెక్టర్ కాదు అసలు అని అనుకుంటారు ఈ మూవీ చూస్తే. ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్ దేవర్ సూపర్ 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 సూపర్. ఈ సినిమాకి బీట్ చేసే మొగోళ్ళే లేరు ఇంతవరకు. ఈ సినిమాని బీట్ చేసే మొగోళ్ళే లేరు. సూపర్ సూపర్ మూవీ సూపర్ మూవీ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ. నిజమైన అరాచకమైన ఫైట్ మాత్రం సూపర్ మూవీ అన్న. సూపర్ సూపర్ మేమైతే గుంటకల్ నుంచి వచ్చినాము సినిమా చూసేదానికి. సూపర్ అని అసలు నేనైతే పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ సూపర్ ఉంది సినిమా. సినిమా చూడడానికి వచ్చినాను. గుంటకల్ నుంచి వచ్చినాము. పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బాక్స్ ఆఫీస్ సినిమా బాగున్నది. ఎక్సలెంట్ ఫిలిం. జాన్వీ కపూర్ సాంగ్ చుట్టమల్లే టాప్ సాంగ్. జాన్వీ కపూర్ బాగున్నది. సూపర్ అన్న సూపర్ దేవరా సూపర్ సూపర్ దేవరా సినిమా ఎవరే కాదు మా ఆయన బద్దలు కొట్టేసినాడు. షేక్ జగన్ మరి ఇస్తాం మేము అనేది. అన్నా సీఎం ఎన్టీఆర్ మా ఆయన దేవరా తీసినాడు అన్న. మా ఏమో పెద్ద కొడుకు ఎన్టీఆర్ అన్న. మా ఏమో పెద్ద కొడుకు ఎన్టీఆర్. సీఎం ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అన్న. బాగుంది మూవీ, చాలా బాగుంది. చూడొచ్చు ఫ్యామిలీతో అంటే రష్ తగ్గిన తర్వాత చూడొచ్చు. చాలా చూడొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇప్పుడైతే ఇబ్బంది. రష్ తగ్గిన తర్వాత ఫ్యామిలీతో చూడొచ్చు. ప్రతి సీన్ ప్రతి సైడ్ నిజంగా మైండ్ పోతుంది లోపల. మరి ఇదే ఊరి అదే చూడాలంటే చాలా బాగుంది. చూడాలంటే చూడాలంతే. చెప్తారు లాస్ట్ ఎన్టీఆర్ అన్నట్లు లాస్ట్ 45 మినిట్స్ మెసేజ్ ఏమి ఇచ్చినాడు? మెసేజ్ ఏముందంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది దేవరా ఇంకోటి ఒక స్టోరీ ఉంది. ఏముందంటే లోపల ఉంది కదా ఆ స్టోరీ. ఏముందంటే ఇప్పుడు దేవర్ ఉన్నాడు కదా మన చాలా చెప్పడానికి వస్తలేదు. అది చూస్తే అర్థమవుతుంది. సస్పెన్స్ చాలా సస్పెన్స్ ఉంది. అది చూస్తే అర్థమవుతుంది. ఇంకొకటి మనం ఫైట్లే కావాలా అదే కావాలనుకుంటే అది కాదు. సెంటిమెంట్ ఉండాలా, ఆల్మోస్ట్ అన్ని ఉండాలా. చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి ఇక్కడనే ఉంటాను. ఒకలా సంజయ్ థియేటర్లో అక్కడ చాలా ఉన్నాయి చూడాలనుకుంటే. కానీ ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చినా మేము ఎందుకోసం వచ్చినామంటే మా వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు. అదే వన్కి వచ్చినాడికి చూస్తే అర్థమవుతుంది. ఇంకొకటి ఎప్పటికైనా కానీ ఫైట్లు కావాలా అది కాదు. ఇప్పుడు దేవర్ వచ్చిండు చాలా వేస్తుండు. సెంటిమెంట్ స్టోరీ ఉండాలి ఏదైనా కానీ. స్టోరీ దాన్ని బట్టి అవి వేస్తుండు. మస్తు బ్రదర్ చాలా బాగుంది. ఎలివేషన్ ఏముందంటే ముందు స్టోరీ ఉంది. ఇప్పుడు మనం అది చెప్తాను కదా చూసారు దానికి అంతవరకు. సినిమా చూసే బ్లాక్ అయిపోలా.
ఎన్టీఆర్ అన్నతోని సినిమా చూసినోళ్ళే ఫస్ట్ నాకు బాగుంటుంది వాళ్ళకి కానీ బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.